ప్రైజ్ ది లార్డ్. మార్నింగ్ మన్నా అని ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మార్నింగ్ మన్నా అని ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడుతున్నారు, విడుదల పొందుకుంటున్నారు, అద్భుతాలు పొందుకుంటున్నారు. దేవుడు చేసిన ఉపకారం బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు పునరుద్ధానం పొందిన తర్వాత ఆయన చేసిన అద్భుత కార్యాల్లో ఒకటి ఏంటంటే, ఎవరు దొర్లించకుండానే సమాధి యొక్క ముఖద్వారం దగ్గర ఉన్న రాయి దొర్లించబడినట్టుగా మార్కు సువార్త 16వ అధ్యాయం 3-4 వచనంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభువును సమాధి చేసిన తర్వాత ఆ ముఖద్వారం ఏదైతే ఉందో దాన్ని రాళ్ళతో పూడ్చివేశారు. మనమేమో గొయ్యి తీసి దాంట్లో పాతి పెట్టడం ఇండియన్ కల్చర్ అన్నమాట. కానీ యూదులు ఏం చేస్తారంటే, ఒక బండ లాంటి ఏదైతే బండలాగా ఉందో దానిలో రౌండ్గా ఇలాగా లైక్ ట్యూనల్ మన కొగలాగా చేసి దాంట్లోపల సవ పెట్టి ఉంచి తర్వాత ఏం చేస్తారంటే దాన్ని రాళ్ళతో, పెద్ద రాయితో, బండరాయితో దాన్ని మొత్తం క్లోజ్ చేసేస్తారు. అలాగే యేసు ప్రభువును కూడా సమాధి చేశారు. అయితే కొంతమంది స్త్రీలు యేసు పునరుద్ధానం పొందినట్టు చెప్పాడు కదా, పునరుద్ధానం పొందాడా లేదా చూద్దామని చెప్పి సమాధి దగ్గరికి వచ్చారు. అక్కడ లోపల వెళ్ళి చూడాలి అనుకుంటే ఈ రాయి దొర్లించాలి. కాబట్టి అక్కడికి వచ్చిన స్త్రీలందరూ కలిసి బాగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎలాగైనా సరే ఆ రాయిని దొర్లించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఆ రాయిని దొర్లించకపోయేసరికి ఇప్పుడు అంగలార్పుతో ఒక్కొక్కరు ఏం మాట్లాడుకుంటున్నారంటే, మన కోసం ఈ రాయి ఎవరు దొర్లిస్తారు? మనమైతే చేతగాని వారిలాగా ఉన్నాం, బలహీనులుగా ఉన్నాం. మన కొరకు ఈ రాయిని ఎవరు దొర్లిస్తారు అని ఒకరితో ఒకరు మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ ఉన్నారు. ప్రార్థన కూడా చేయలేదండి. ప్రభువా, దేవా, లాజరు సమాధిని లేపిన తండ్రి, ఇప్పుడే ఈ సమాధి రాయిని దొర్లించండి ప్రభువా. మేము లోపలికి వచ్చి యేసును కలుసుకోలాగన, యేసు పునరుద్ధానం పొందాడా లేదా అని చూచులాగన ప్రభువా ఈ రాయిని దొర్లించండి ప్రభువా అని కూడా వాళ్ళు ప్రార్థన చేయలేదు. జస్ట్ క్యాషువల్గా ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారంటే డిస్కస్ చేసుకుంటున్నారు. అరే, ఈ రాయి ఎలా దొర్లిస్తారు? ఎవరు దొర్లిస్తారు? నీ వల్ల చేత కావట్లేదు, మన అందరి వల్ల చేత కావట్లేదు. అందరం కలిసి ఆ రాయిని దొర్లిస్తామనుకుంటే అది చేతన అవట్లేదు. ఎవరు మన కొరకు ఈ రాయి దొర్లిస్తారు అని డిస్కస్ చేస్తూ ఉండగా బైబిల్ చెప్తుంది ఆ రాయి దొర్లించబడిందంట. మార్కు సువార్త 16వ అధ్యాయం 3-4లో. పై ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. ఎందుకు అలాగా అంగలార్పుతో డిస్కస్ చేసుకుంటా ఉన్నారంటే, ఈ రాయి మన కొరకు ఎవరు దొర్లిస్తారని అంగలార్పుతో ఎందుకు డిస్కస్ చేస్తున్నారంటే, బైబిల్ రాయబడింది 4వ వచనం మార్కు సువార్త 16:4లో ఆ రాయి ఎంతో పెద్దదంట. దేవుని బిడ్డలారా, దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందా అని ఒకసారి ఆలోచన చేయండి. మీ లైఫ్లో కూడా, మీ ఫ్యామిలీలో కూడా, మీ వ్యక్తిగత జీవితంలో దొర్లించబడని రాళ్ళు ఎన్నో ఉన్నాయి. మీ లైఫ్లో దుఃఖ పెట్టే, బాధ పెట్టే, మీ సమాధానాన్ని, సంతోషాన్ని ఎప్పుడు పడితే అప్పుడు లయము చేస్తే ఎన్నో బండలు నీ లైఫ్లో కనపడుతుంది. ఈరోజు ఆ బండను దేవుడు దొర్లించబోతున్నాడు. ప్రభు ఎంత ప్రేమమేడంటే మీ ప్రార్థన విషయంలో కూడా మీరు గ్రహించవచ్చు అన్నమాట. కొన్నిసార్లు మన నోరు తెరచి అడిగితేనే ప్రార్థన అవుతుంది. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు,
మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రార్థన మొరను ప్రభు ఎలాగ విన్నాడంటే, వాళ్ళు నోరుదరిచి అడగలేదండి, వాళ్ళు నెట్టూర్పు విడిచారంట. వాళ్ళు నెట్టూర్పును విని వారికి దేవుడు అద్భుతం చేసినట్టుగా వారిని 430 సంవత్సరాల బంధక నుండి విడుదల చేసినట్టుగా నిర్గమకాండం 2వ అధ్యాయం 24-25 చూస్తున్నాం. సో ఈవెన్ నెట్టూర్పు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనే. మీరు బాధపడుతూ ఉంటే అది కూడా ప్రార్థనే. హిజ్కియా రాజు గురించి దేవుడు ఏమని చెప్పాడు, నీ కన్నీళ్ళు నేను చూస్తాను. ఈవెన్ మీరు సమస్యలు ఎక్కువైపోయి ఎవరికి చెప్పుకోలేక ప్రార్థన గదిలోనో లేకపోతే మీ బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపును కూడా దేవుడు ప్రార్థన కింద తీసుకుంటాడు. ఎంత మంచి దేవుడు చూడండి. ఆగర్ విషయంలో దేవుడు కేవలం ఆ కేకలు విన్నాడంట, మొరను కాదు. ఆమె మొర పెట్టలేదు, దేవుని సన్నిధిలో మొర పెట్టలేదండి. మీరు జాగ్రత్తగా వినండి. ఆదికాండం 21:16-17 మనం చూస్తే దేవునికి ఆమె మొర పెట్టలేదు. కాసేపు ఎడారిలో అటు ఇటు తిరుగులాడుతూ ఉంది. ఆదికాండం 21:14 మనం చూస్తున్నాం. తర్వాత నీళ్ళు పూర్తిగా అయిపోయిన తర్వాత 16వ వచనంలో మనం చూస్తున్నాం. ఆదికాండం 21:16 ఆమె కన్నీళ్ళు విడిచిందంట, కేకలు పెట్టిందంట. అయ్యో నేను ఇలా చనిపోతున్నానే, నా బిడ్డ ఎలా చనిపోతుందే అని పెద్ద పెద్ద కేకలు పెట్టింది. ఈవెన్ దాన్ని కూడా దేవుడు ప్రార్థన కింద తీసుకున్నాడు, జవాబిచ్చాడు. దేవదూత ప్రత్యక్షమైందంట. భయపడవద్దు అని ధైర్యపరిచినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. చూడండి ఎన్ని కోణాలను దేవుడు ప్రార్థన కింద స్వీకరిస్తున్నాడో మీకు చెప్తున్నాను. 1 సామెల గ్రంథంలో హన్నా గురించి బైబిల్లో రాయబడి ఉంది. హన్నా దేవుని మందిరంలో ఉంది, కానీ ఆమె మనలాగా కన్నీళ్లతో ప్రార్థన చేయలేదు. కొంతమందికి అలా కన్నీళ్లతో ప్రార్థన చేస్తేనే ప్రార్థన, మోకాళ్ళ ఉంటేనే ప్రార్థన, ఉపవాసం ఉంటేనే ప్రార్థన, అప్పుడే వాళ్ళకు ప్రార్థన చేసినట్టుగా అనిపిస్తాయి. కొంతమందికి ప్రార్థనలో కన్నీళ్ళు రావాల్సిందే. అలా కన్నీటి ప్రార్థన రాకపోతేగా మాత్రం అది ప్రార్థన కింద రాదు. కానీ ఈమె చూడండి, సమూయేలు తల్లి అయిన హన్నా ఎలా ప్రార్థన చేస్తుందంటే నోరు అలా కదులుతూ ఉంది, లైక్ అలాగా ఆమె అలాగే దేవుని సన్నిధిలో కనిపిస్తుందంట. చూడండి 1 సామెల గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో చూస్తున్నాం. కానీ దాన్ని కూడా దేవుడు ఏం చేశాడంటే ప్రార్థన కింద తీసుకున్నాడు. ఆమెకి సమూయేలు దేవుడు ఇచ్చాడు. అంటే ఇవన్నీ మనకు ఏమని తెలియపరుస్తుందంటే దేవుడు ప్రేమ గల దేవుడు. ఇక్కడ మనం చూస్తే ఇంకా విచిత్రం, వాళ్ళు ఒక్కరితో ఒకరు డిస్కస్ చేస్తూ ఉంటే ప్రార్థన ఆలకించాడట. ఈరోజు నేను ప్రవచనార్థముగా చెప్తున్నాను. భార్యాభర్తలుగా లేకపోతే ఫ్యామిలీగా కూర్చొని నిన్న రాత్రి ఏదైతే మీరు మాట్లాడుకున్నారో, డిస్కస్ చేస్తారో, అది ఒకవేళ ఫైనాన్స్ నీడ్స్ కావచ్చు, రేపు ఎలా మనం కట్టబోతున్నాం, ఈఎంఐ ఎలా కట్టబోతున్నాం, లోన్ ఎలా క్లియర్ చేయబోతున్నాం, రేపు కాలేజీలో అబ్బాయిని చేర్చాలి, డబ్బేది, ఫీజుకి అడ్మిషన్స్కి డబ్బేది అని ఆ విషయం డిస్కస్ చేస్తారేమో, మీ అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడుకున్నారేమో, మీ స్వస్థత గురించి డిస్కస్ అయిందేమో, ఏ హాస్పిటల్లో పెట్టాలి, ఏ హాస్పిటల్లో పెడితే మంచి ట్రీట్మెంట్ అందుతాయని చెప్పి మీరు డిస్కస్ చేసుకున్నారేమో. నేను ప్రవచిస్తున్నాను, మీరు ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉన్నా, ప్రార్థన చేయకపోయినా మీ కుటుంబంలో డిస్కస్ చేసిన కార్యాన్ని దేవుడు విన్నాడు. మీ ఇంట్లో నుండి, మీ ఫ్యామిలీ నుండి రాయి దొరిలించబడబోతున్నాయి, రాయి అడ్డు బండ తొలగించబడబోతున్నాయి. మీకు దేవుడు అద్భుతం చేయబోతున్నాడని మాట్లాడుతున్నాడు. గొప్ప ఆశీర్వాదం మీకు రాబోతున్నాయి, బ్రేక్ త్రూ రాబోతున్నాయి. సీరియస్గా ఈ మాట తీసుకోండి. ఇదిగో మీ బంధువులు దీని గురించి మాట్లాడుకున్నారు, నిన్న ఇటువంటి విషయాలు మాట్లాడుకున్నారు.
అబ్బాయిని ఏం చేద్దాం, ఆ పిల్లోడిని ఏం చేస్తాం, అసలు చెప్పిన మాట వింటలేదు, ఏం చేద్దామని తల్లిదండ్రులుగా మీరు మాట్లాడారు, మీ యొక్క బంధువులు మాట్లాడారు. వెంటనే ఈ కార్యక్రమాన్ని షేర్ చేయండి. ఎవరికి ప్రేరేపణ వస్తుందో వారికి ఈ కార్యక్రమాన్ని షేర్ చేయండి. ఎందుకంటే వారికే ఈ ప్రవచనం మాట వస్తుంది. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కొద్ది దినాల్లోనే మీ బండరాయి తొలగించబడబోతున్నాయి. మీ కుటుంబానికి నెమ్మది, సమాధానం, సంతోషం, అద్భుతం జరగబోతున్నాయి. దేవుడు మన దీవించబోతున్నాడు. యెషయా గ్రంథం 45:2 దేవుడిచ్చిన వాగ్దానం. అది ఎటువంటి బండ అయినా సరే, బండ అనేది దేవుని బిడ్డల అడ్డును చూపిస్తున్నాయి, బండ అనేది విగ్రహాలను చూపిస్తున్నాయి, బండ అనేది అభ్యంతరాన్ని చూపిస్తున్నాయి, బండ అనేది బ్లాకేజ్ని చూపిస్తున్నాయి, బండ అనేది దేవుని బిడ్డలారా ముయ్యబడిన అనుభవాన్ని చూపిస్తున్నాయి. దేవుడు మీ యొక్క ముయ్యబడిన గర్భాన్ని తెరవబోతున్నాడు. ఒక అద్భుతమైన అసాధారణమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. కనుక ఈ మాట యందు విశ్వాసం ఉంచండి. త్వరలో మీరు దేవుని యొక్క అద్భుత కార్యాన్ని చూడబోతున్నారు. మీ బండ దొర్లించబట్టాన్ని మీరు చూడబోతున్నారు. దేవుని యొక్క అద్భుత కార్యం మీకు జరగనగాక, మీ బిజినెస్ ఆశ్రయించబడగాక, మీ మందిరం ఆశ్రయించబడగాక, మీ పరిచర్య ఆశ్రయించబడగాక, నీ భర్త రక్షించబడగాక, నీ కుటుంబంలో విడుదల వచ్చినగాక, స్వస్థత వచ్చినగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మతో ఈ సమస్య జరుగుతున్నారు ప్రభా. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే విడుదల దయచండి ప్రభా. అద్భుతం జరిగించండి ప్రభా. అడ్డుమండలన్నీ తొలగిపోనగాక, నెమ్మది, సమాధానం, సంతోషం కలిగినగాక, విడుదల వచ్చినగాక, అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగినగాక, దేవుని యొక్క కృప మీ పైన ఏలుబడి చేయనగాక. ఇప్పుడు ఆశీర్వదిస్తూ దీవిస్తూ యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 54:10 దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం. మీరు ఈ వాక్య సందేశం ద్వారా దీవించబడితే వెంటనే మాకు కాల్ చేసి తెలియపరచండి. నాతో దేవుడు మాట్లాడారని అనిపిస్తే మాకు కాల్ చేసి తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన యూదులు ఈరోజు ప్రత్యేకంగా మీ కొరకు సిద్ధంగా ఉన్నారు. దేవుడు ఈ మాటను దీవించగా